హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం కొత్త మొబైల్ తీసుకున్నాం కదా! మొబైల్ తీసుకున్నాక దానికి రింగ్ ఏం పెట్టకపోతే నా చేతి నుంచి 10 సార్లు పడిపోద్ది. అందుకని కంపల్సరీగా రింగ్ తీసుకుందాం అనుకోని అమెజాన్‌లో చూస్తే అది ఫోన్‌కి ఎలా వచ్చిందంటే ఆ లోగో ఏదైతే ఉందో వన్ ప్లస్ అని కరెక్ట్‌గా మధ్యలో ఉంది. అక్కడే మనం రింగ్ పెట్టాలి కదా! అరే! నా వన్ ప్లస్ కొన్నాను కనపడదని నేను తెగ ఫీల్ అయిపోతే అప్పుడు ఈ ట్రాన్స్పరెంట్‌ది కనిపించింది. సరే అని చెప్పి ఇది తీసుకున్నానన్నమాట. ఇది పెట్టాక కూడా లోగో అయితే కనిపించట్లేదు కానీ, సర్లే మనకి పడిపోవడం కన్నా పట్టుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇది పెట్టేశాను. ఇందులో బోల్డ్ అన్ని షేప్స్ అండ్ సైజెస్‌లో దొరుకుతున్నాయి. నాకు ఎన్ని యూజ్ చేస్తానో అసలు ఇరిగిపోతాయన్నమాట. మీ ఎవరికైనా అలానే అనిపిస్తదా? ముందు ఒకసారి కొంటే ఇంకా ఆల్మోస్ట్ అది ఎప్పుడు వచ్చేసేది. ఇప్పుడు ఇవి కూడా క్వాలిటీ ఉండట్లేదు. ఎక్కువ వాడితే ఇరిగిపోతున్నాయి. అండ్ ఆ ఇరిగినప్పుడు లక్కీగా మన చేతిలో ఫోన్ ఉంటే మనం లక్కీ అన్నమాట. అండ్ మన చిన్ని నానేమో మనకి ఉన్నాడు తోడు. మనం పెట్టినప్పుడు ఎలా పెట్టామేంటి అనేది వాడి వాయిస్ వినిపించమని చాలా మంది అడిగారు. సో వాయిస్ ఉంచుతాను, చిన్న ముక్క చూసేసేయండి. అడుకోకు, అందులో ఎందుకు కాలు పెడుతున్నాం? అక్కడ వరకెళ్ళు, అక్కడ వరకెళ్ళు. తినవా? అదే బాయ్. అబ్బా అయితే అది తెచ్చు, వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. బంక 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 బంక. బాయ్. అలా వాటితో ఆడుకుంటూ ఉన్నాము. దాని తర్వాత మొన్న ఒక రోజు కార్ క్లీన్ చేసామన్నమాట. ఈ వీడియో మీరు ఒక వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. ఆ వీడియో చూడకపోతే కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ యూసెస్ ఒకే దాంట్లో ఉంటాయి కదా అని మళ్ళీ ఇందులో యాడ్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూసేసి ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. ఇదేంటంటే మనకి అగారోది. సో ఇది వచ్చేస్తే అగారో రాయల్ హై ప్రెషర్ వాషర్ అండి. ఇది మనకి 1800 వాట్స్ మోటార్ తోటి వస్తుంది. మనకి వచ్చినప్పుడు ఇలాగ అన్ని వేరేగా వస్తాయి. మనం బిగించేసుకోవాలి. ఈజీగానే ఉంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చాలా ఈజీగా నేనే పెట్టేశానంటే ఎవరైనా పెట్టేయచ్చు. చాలా ఈజీగా అసెంబుల్ చేసేయచ్చు. నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఈ వీడియోలో కూడా. కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుంది. సో మెయిన్గా కార్ వాషింగ్కి ఇది యూజ్ చేస్తారు. ఇంకా హోమ్ క్లీన్ చేసుకోవడానికి, బైక్స్కి, కార్స్కి అలా రకరకాల పర్పస్లోని యూజ్ చేసుకోవచ్చు అనమాట క్లీనింగ్కి. ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. అంటే మనకి ఇంట్లో లాన్ అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇంకా యూస్ఫుల్ చెప్పాలంటే. ఇది మనకి 1800 వాట్ మోటార్తో వస్తుంది. 140 బార్స్ అనమాట. అండ్ 7 లీటర్ పర్ మినిట్ ఫ్లో రేట్ ఉంటుంది. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే దీనికి వాటర్ చాలా చాలా తక్కువ కన్జంప్షన్ అవుతుంది. మేము కార్ మొత్తం క్లీన్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 1 బకెట్ కూడా ఫుల్గా పట్టలేదు. సో చాలా మంచిగా
ఈ ఎండాకాలంలోని వాటర్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం పెట్టేటప్పుడు ట్యాప్కి పెట్టకుండా మనం చూపిస్తాను చూడండి, అలా బకెట్లో పెట్టుకునే ఆప్షన్ది పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇలా గన్ లాగా వస్తుంది మనకి, అండ్ ఒక 2 నాజిల్స్ కూడా వస్తాయి. అది పెట్టుకొని మనం క్లీన్ చేసేసుకోవడమే. ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. వీల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అటు ఇటు క్యారీ చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇది మనం ఇన్లెట్ పైప్, అవుట్లెట్ పైప్ అన్నీ కూడా ఫిట్ చేసేద్దాము. ఇది మనకి స్ప్రే గన్ వస్తుంది కదా, 5M అవుట్లెట్ హోస్ వస్తుంది, 3M ఇన్లెట్ పైప్ వస్తుంది. సో ఉన్న ఏంటంటారు ఆ యాక్సెసరీస్ అన్ని చెప్తున్నాను ఇప్పుడు నేను. ఒక ఇన్లెట్ కనెక్టర్ ఉంటుంది, వాటర్ ఇన్లెట్ ఫిల్టర్, ఫోమ్ బాటిల్ కూడా ఉంటుంది. సో ఫోమ్ క్లీన్ చేసుకోవడానికి మనకి ఫోమ్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. అవి తీసుకొని ఈ ఫోమ్ బాటిల్ యూస్ చేసి, అంటే ఫోమ్ కొనుక్కోవాలి, ఫోమ్ బాటిల్ వీళ్ళు ఇచ్చారనమాట. ఒక ట్యాప్ కనెక్టర్, బకెట్ ఫిల్టర్, టర్బో నాజిల్, అడ్జస్టబుల్ నాజిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుందండి, లైక్ 8.16 kg ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద వస్తువు కొన్నట్టే, నాట్ లైక్ ఏదో సరదాగా తీసేసుకోవడం కాదు, మనకి యూస్ఫుల్ ఉంటే తీసుకోవాలి. సో 5 మీటర్ అవుట్లెట్ హోస్ వచ్చింది. సో వైర్స్ అవన్నీ కూడా బాగా పెద్ద పెద్ద సైజ్ వచ్చాయి, మనం ఈజీగా అటు ఇటు తీసుకెళ్ళడానికి బాగుంటుంది. అండ్ ఇది ఆటోమేటికలీ షట్ ఆఫ్ పంప్ కూడా ఉంది. సో ఎనర్జీ కూడా సేవ్ చేస్తుంది. అండ్ ఎప్పుడు కూడా వాటర్ లేకుండా యూజ్ చేయకూడదు ఇలాంటివి, అప్పుడు మనకి ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది అన్నమాట. సో వైర్ అవన్నీ మీకు ఎంత ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. సో ఇలా మనం బకెట్ ఫిల్టర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత వాటర్ కన్సంప్షన్ అవుతుంది అని కూడా మనకు తెలుస్తుంది. సో ఎలాగా ఇంకా వాటర్ క్లీనింగ్ చేద్దాం కదా అని చెప్పి లోపల కూడా కొంచెం వాక్యూమ్ క్లీనింగ్ చేసేస్తున్నాము. ఇంకేంటి కబుర్లు, మేము కార్ తీసుకున్నాయి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది తెలుసా. అనుకుంటాం కానీ రోజులు చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇక్కడ మేము ఒక బకెట్ కూడా తెచ్చుకొని ఎంత వాటర్ అవుతుంది ఏంటి అనేది చూసాము. మెయిన్గా ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ట్యాప్కి పెట్టేసుకుంటే ఎంతో వాటర్ వాడేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎండాకాలం మెయిన్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇంత వాటర్ వేస్ట్ చేస్తున్నారు అని ఫీలింగ్ వస్తుంది. ఒక బకెట్ పెట్టుకుంటే మనకి తెలుస్తుంది, అండ్ చుట్టుపక్కల కూడా ఎక్కువ హడావిడి ఏమి ఉండదు. సో ఇలాగా మంచిగా స్ప్రే అనేది వస్తుంది. అంతే, యూసేజ్ కూడా చాలా సింపులేనండి, నథింగ్ వెరీ హార్డ్గా ఏం లేదు. సో కొంచెం ఇన్వెస్ట్ చేయాలి, మీకు కార్స్ అన్నీ మీరే క్లీన్ చేసుకోవాలి అలా అనుకుంటే కనుక మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. మనకి 50% డిస్కౌంట్లో ఉంది అమెజాన్లో. సో రేట్ పర్లేదు మీకు అనుకుంటే మీరు ఒకసారి తీసుకోవచ్చు. సో ఫ్లోర్ క్లీనింగ్కి, వాల్ క్లీనింగ్, లాన్ క్లీనింగ్కి అన్నిటికీ కూడా యూస్ చేస్తారు. ఈ టర్బో నాజిల్ ఉంది కదా, ఆ టర్బో నాజిల్ తోటి బోల్డ్ అండ్ ASMR వీడియోస్ వస్తాయి కదా, లాన్స్ అన్ని క్లీన్ చేయడం అలా కూడా అయిపోద్ది. అండ్ నేను క్లీన్ చేస్తుంటే మేము అక్కడ బోల్డ్ అండ్ సేపు వెలిగి కంపెనీ ఇచ్చాము. సో మేము ఫోమ్ కొనలేదు, అందుకని చెప్పి షాంపూ ఉంటే షాంపూ తోటి మంచిగా క్లీన్ చేసేస్తున్నారు. సో ఇక్కడ నేను సబ్స్క్రైబ్ అని రాశాను, అది సరిగ్గా కనపడలేదు. సో సెకండ్ హ్యాండ్ది మేము తీసుకున్న కార్ డీటెయిల్స్ కూడా నేను పెద్దగా ఏం చెప్పలేదు. సో ఇదైతే ఈయన ఫస్ట్ టైం నేర్చుకోవడం, అందుకని కూడా. అండ్ కార్కి ఎక్కువ మదుపు పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదు, మన డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. నార్మల్గా చెప్తున్నాను. ఓకే అనుకుంటే మరి ఎక్కువ రేట్ తోటి కారే ప్రిఫర్ చేయకుండా సెకండ్ హ్యాండ్ తీసుకోవచ్చు, సరిపోద్ది. సో ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ చూసారా ఎంత మంచిగా అవుతుందో. సో మేము ఇలాగ మంచిగా ఆ రోజంతా క్లీన్ చేసేసాము. సో చూసారా ఎంత ఆల్మోస్ట్ హాఫ్ దాటి క్లీన్ అయిపోయింది. మనకు వచ్చేస్తే ఒక 3/4 కప్పు బకెట్ వాటర్ అయ్యింది అంతే. కానీ బాగా అనిపిస్తుంది తెలుసా క్లీనింగ్ ఎవరిదాలు చేసుకుంటే. సో వాటర్ స్పీడ్ అన్ని కూడా మీరు చూడొచ్చు, ఫోర్స్ అంతా కూడా. సో వీల్స్ అన్ని కూడా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎంత డస్ట్ ఉంటుందో మనకు కనపడదు కానీ బోల్డ్ అంత వస్తుంది. సో నాజిల్స్ అవి మార్చేసుకోవచ్చు, దాని తర్వాత జాగ్రత్తగా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా వాటర్ వాష్ చేయడానికి అరౌండ్ 500 అలా తీసుకుంటారు. సో ఎక్కువ సార్లు క్లీన్ చేయించుకోవాలి, ఎక్కువ తిరుగుతారు అనుకున్న వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతే, ఆ గన్కి కూడా మనకి కింద ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది, అది నొక్కేస్తే గన్ అవ్వదు, టైట్ అయిపోద్ది అన్నమాట. సో మా ఈ బుజ్జి కార్ని క్లీన్ చేసేసాము.
సో ఇలా ఉంటుంది. ఇన్లెట్ వాటర్ పైప్, వైర్ ఇవన్నీ కూడా చాలా మంచిగా పొడుగ్గానే వచ్చాయి. సో ఈజీగా ఉంటుంది. అంతే, ఇంకా ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పేసాననే అనుకుంటున్నాను. సో అయిపోయిందన్నమాట. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. అయితే ఇంకా ఎలాగా అదంతా కిందకి తీసుకొచ్చాం కదా అని చెప్పి మా నాన్నది సైకిల్ పరిస్థితి చూసారా. మేము ఆ ఫోర్స్కి పడిపోద్దేమో ఆ సైకిల్ అనుకున్నాం, కానీ పడిపోలేదు. ఎంత ధూళంటే ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోతున్నట్టుంది, అసలు తీయలేదు. అందుకని ఫుల్ డస్ట్ అయిపోయింది అని చెప్పి ఇది కూడా క్లీన్ చేస్తున్నాను. దీనికి బకెట్ వాటర్ నార్మల్గా క్లీన్ చేస్తే అయిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. జస్ట్ తీసుకొచ్చాం కదా అని చెప్పి ఇంకా క్లీన్ చేసేస్తున్నాం అన్నమాట. కొత్తదిలాగా అయిపోయింది. సో ఇదంతటికి 1 bucket అయింది. తర్వాత ఇంకా ఇంకొక ఏమంటారు దాన్ని, డ్రై క్లాత్ తోటి తుడిచేస్తే ఇంక పని అయిపోయింది. ఇంకా జిన్ను ఏమో ఏంటి నన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా ఎక్కడ ఉంచేసావు అని గోల్ చేశాడు. సరే అని చెప్పి ఇంకా వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోయాను. అండ్ చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. సో నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు నేను మీకు త్రిఫలా పౌడర్ ఒకటి చూపిస్తున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ స్టామియో. ఈ స్టామియో కూడా మీకు తెలిసే ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రోడక్ట్సే ఉంటాయి. త్రిఫలా పౌడర్ అనేది మనం గట్ హెల్త్కి ఇంకా నిద్ర రావడానికి అలాగా చాలా రకాలుగా యూస్ చేస్తారు. ఇలాంటివి ఏమైనా యూస్ చేసేటప్పుడు మీకు ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ని అడిగి యూస్ చేయడమే మంచిది. లేదు మీకు తెలుసు దీని గురించి అనుకుంటే మీరు త్రిఫలా పౌడర్ ఎతుకుతూ ఉంటే ఈ స్టామియో చూడండి, మనకి మంచి క్వాలిటీవే దొరుకుతాయి. గట్ హెల్త్కి ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, త్రిఫలా పౌడర్. సో స్టామియోవి మనం యూస్ చేసి రకరకాలవి యూస్ చేసాం కూడా, క్వాలిటీ వైజ్ బాగుంటాయి. ఇంకా బోల్డ్ అంత రేంజ్ ఉందండి. సో మీకు ఏమైనా అవసరం ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. దీని లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని. సో ఇలా వస్తుంది పౌడర్ అంతే. సో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్లో ఇది ఒకటి. సో చూసారా, క్వాంటిటీ కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ. మనకి ఇలాంటివన్నీ మనం తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేస్తాం కదా, అందుకు కూడా మనకి ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. సో జస్ట్ ఇలా వాటర్లో మిక్స్ చేసి తాగొచ్చు, లేకపోతే స్మూతీస్లోని, పాల్లోని, వేడివేడి పాల్లోని అలాగా రకరకాలుగా వాడుతూ ఉంటారు. జస్ట్ నేను అది ఎంత బాగా మిక్స్ అవుతుంది అని చూపించడానికి కొంచెం వాటర్లోని మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలాంటివి ఏమైనా కొత్తగా మొదలు పెడుతున్నా కూడా ఎక్కువ వాడేయకూడదు. జస్ట్ కొంచెం మన బాడీకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకొని తాగితే మంచిది. సో గట్ హెల్త్కి మంచిది అంటారు. సో టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈ ఆయుర్వేదిక్ అన్నీ ఎలా ఉన్నా తాగడానికి కొంచెం భయం వేస్తుంది, కానీ మంచిది అంటారు కదా. సో త్రిఫలా పౌడర్ మీరు ఎవరైనా చూస్తుంటే ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ నేను మొన్న అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు పాల్ ప్రోడక్ట్స్ అన్ని అమ్ముతారు కదా నార్మల్ షాప్స్లోని, వీటిల్లోని. అక్కడ ఒక షాప్ కనిపిస్తే అక్కడికి వెళ్ళాను. వాళ్ళు నెయ్యి చాలా బాగుంటుంది అని చెప్తే తీసుకున్నాను ఒక ప్యాకెట్. సో యూస్ చేస్తా. మనం అనుకుంటాం కానీ ఏవేవో పెద్ద బ్రాండ్స్ అని కొంచెం ఎతికితే దగ్గరలో కూడా దొరుకుతాయి. కాకపోతే క్వాలిటీ ఫుల్గా ఎప్పుడు మెయింటైన్ చేస్తారా లేదా అనేది డౌట్. కానీ దొరికినప్పుడు తెచ్చుకుంటే మంచిదే కదా. కొన్ని కోవా, లడ్డూలు అవన్నీ ఏవేవో తీసుకొచ్చాను. దాంతోపాటు ఈ నెయ్యి కూడా తీసుకొచ్చాను. ఇంట్లో నెయ్యి చేయాలంటే మేగడ అవన్నీ తీసి ఉంచాలి, అంత అవ్వట్లేదు. అండ్ అంత నెయ్యి అవన్నీ రావడానికి బోల్డ్ అంత మేగడ కావాలి, అవి రావట్లేదు అన్నమాట. సో ఈ నెయ్యి తీసుకొచ్చా. స్మెల్ అయితే మనం ఇంట్లో చేసినప్పుడు గోదావరి స్మెల్ ఎలా వస్తుంది సేమ్ అలానే వచ్చింది, బాగా అనిపించింది. సో తీసి వేరే కంటైనర్లో వేసేసుకొని వాడేద్దాం అనుకుంటున్నాను. సో ఎలాగో కొంచెం బాగుంటే బాగుంటుంది, ఇంకా తలనొప్పి ఉండదు. అడిగాను పాలు అవన్నీ దొరుకుతాయా అంటే దొరుకుతాయి, ఇంటికి కూడా వేస్తామన్నారు. సో చూడాలి ఇది కూడా. సో అదన్నమాట ఈరోజు వీడియో. మరి బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. కార్ది ఎవరికైనా యూజ్ అయితే అంత బోర్ కొట్టదు, లేకపోతే బోర్ కొట్టే ఉంటుంది. సో బోర్ కొట్టిన వాళ్ళకి సారీ, యూజ్ అయిన వాళ్ళకి వెరీ గుడ్. అంతే, అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.